హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మన వీడియో అయితే మాత్రం యూకేలో పార్ట్ టైం జాబ్ దొరకడం ఈజీయా లేకుంటే హార్డ్గా ఉంటుందా, పార్ట్ టైం జాబ్స్ అనేవి దొరుకుతున్నాయా దొరకవా, అసలు ఎట్లుంటుంది, ఇక్కడికి రాంగలోనే సర్వైవ్ అవ్వగలుగుతామా ఎవరమైనా సరే. సో మనకు అసలు ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక్క పౌండ్ రూపాయలు 114 ఉంది. సో ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ వాళ్ళకి కానీ లేకుంటే జనవరి వాళ్ళకి కానీ మేము అక్కడికి వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ దొరికి సర్వైవ్ అవ్వగలుగుతామా, లేకోకుంటే మేము లోన్స్ తీసుకొని వస్తూ ఉంటాము. సో ఇవన్నీ మాకు ఎక్కువ పడిపోతుంటది. ఫీజులు కట్టుకోవాలంటే చాలా చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అలాగే మేము వచ్చిన డబ్బులన్నీ ఇక్కడ జాబ్ కొట్టేసి లోన్ తీసుకొని వస్తాం కదా, ఆ లోన్ ని తీర్చుకొని ఇక్కడ జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుందా యూకేలో, అసలు మార్కెట్ ఎలా ఉంది అనేది అయితే మొత్తం మాట్లాడదాం ఈ వీడియోలో అయితే మాత్రం. అండ్ ఇంకొకటి, కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట మన సబ్స్క్రైబర్స్. సో వాళ్ళకు కూడా ఇందులో అయితే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే, యూకేలో పార్ట్ టైం జాబ్స్ అంటే ఇక్కడ మనము సేవ్ చేసుకోవడం కంటే సర్వైవ్ అవ్వడం ఎక్కువ అని చెప్పాలి. ఎందుకనంటే ఇక్కడ ఉండే రెంట్లు అయినా సరే ప్రజెంట్ సిచ్యువేషన్ కి యూకేలో అయితే మాత్రం అకామిడేషన్ రేట్లు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఇది మనం ఒక్కల మాత్రమే అనట్లేదు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ లేకుంటే ఇంటర్నేషనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మాత్రమే కాదు, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా రేట్లు ఎక్కువ అనమాట. సో దాన్ని గవర్నమెంట్ ను కూడా వీళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అట్లాంటిది ఇంకా మనకి కాస్ట్ అయితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఉన్న కొద్దీ యూకేలో అయితే మాత్రం రేట్లు పెరుగుతూ ఉంటాయి ఇయర్ కి అయితే అసలు. సో 2024లో అంటే జనవరిలో అట్లా పెరిగిపోయింది, మళ్ళీ 25 కి పెరిగిద్ది కానీ తగ్గదనమాట. సో ఫీజులైనా ట్యూషన్ ఫీలు అన్నీ కూడా పెరుగుతానే ఉంటాయి, ఏది కూడా తగ్గదు. ఒకవేళ ఎవరైతే 2 years కోర్స్ ఉంటుందో వాళ్ళకు ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ అదే ఉంటుంది అనమాట, అంటే మీరు వచ్చేటప్పుడు ఉన్నది. అండ్ సెకండ్ ఇయర్కి అయితే ట్యూషన్ ఫీ పెరిగితే మాత్రం మీరు కొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో అలా అయితే ఉంటుంది. మళ్ళీ మా ట్యూషన్ ఫీ ఒకటే ఉంటుందా అంటే కూడా చెప్పలేమన్నమాట. ఇంకా సూపర్ మార్కెట్లో రేట్లు పెరుగుతాయి, ఇంకా చూస్తే మాత్రం అన్ని పెరుగుతానే ఉంటాయి. అసలు మనము అంత ఈజీ కాదు సర్వైవ్ అవ్వడం అంటే యూకేలో. అసలు మీరు ఒక్క వీక్ ఒకవేళ పార్ట్ టైం జాబ్కి వెళ్ళకోకుండా ఒక 2 weeks అలా ఉన్నారా అంటే రెంట్ కట్టడానికి కూడా మనీ వండుకోకుండా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో చాలా చాలా ప్లాన్ చేసుకోవాలి యూకేలో అయితే మాత్రం, అంత ఈజీగా అయితే ఉండదని చెప్పాలి. ఇంకా మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లో రేట్లు కానీ అసలు మనం వాటి గురించి ఆలోచిస్తే మనం ఒక్క నిమిషం కూడా ఉండలేము. అంటే కరెన్సీ కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసామంటే తినడం కూడా తినరు చాలా మంది కూడా. అంటే భయం అవుతా ఉంటది, ఎందుకనంటే అసలు మనకు సరిపోతాయా మంత్లీ అని అనిపిస్తూ ఉంటది వచ్చిన కొత్తలో చాలా మందికి అయితే. బట్ కానీ లిమిటెడ్ గా చేసుకుంటా ఉంటే సరిపోతానే ఉంటాయి పార్ట్ టైం జాబ్ అయితే మాత్రం. ఇంకా కొన్ని మంత్స్ తర్వాత అందరికి అలవాటు అయిపోతూనే ఉంటది అనమాట. ఇంకా పార్ట్ టైం జాబ్ ని వచ్చే డబ్బుల్ని ఎలా కవర్ చేసుకోవాలి, అండ్ మనకి హాలిడేస్ ఉంటాయి ఆ పార్ట్ టైం జాబ్ లో అని మొత్తం తెలుస్తానే ఉంటది. సో కొంచెం వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ ఏంటంటే అసలు విషయం, వీడికి వచ్చాక లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పేసిన, వీడికి వచ్చాక అందరూ కూడా ఫస్ట్ నుంచి భయపడడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ భయం అనేది అసలు మనం ఇక్కడ ఉన్నప్పుడు లాస్ట్ వరకు పోదు ఎప్పటికీ కూడా. మన దగ్గర అంటే మనకు ఒక భయం ఉండదు, భయం ఉండకోకుండా ఉంటాం, కొంచెం ఫ్రీగా ఉంటాం. కానీ వీడికి వచ్చాక ఒక భయం అనేది మనల్ని పట్టుకుంటది. అది ఏంటంటే ఫస్ట్ రాంగలోనే దిగంగలోనే మనం ఏమన్నా చేయాలా, బ్యాంకు వీటికి అప్లై చేయాలా, ఎట్లా మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామని మనకి ఎప్పుడు ఒక డౌట్ కొడతా ఉంటది అనమాట. సో ఈ క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం మనల్ని వదలదు, చెప్తా ఉంటాను చూడండి. సో ఫస్ట్ మనము బ్యాంక్ అకౌంట్ అప్లై చేసేటప్పుడు ఇలానైనా చేసేది, అసలు ఈ బ్యాంక్ అకౌంట్ అప్లై చేస్తేనే బెటరా అనేది ఒక క్వశ్చన్ లో ఉంటాము. నువ్వు కరెక్ట్ వేలో వెళ్తున్నా కానీ అర్థం కాదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం సరే బ్యాంక్ అకౌంట్ చేసేస్తారు, ఎన్ఐకి ఎట్లా అప్లై చేయాలని ఎతుక్కొని యూట్యూబ్లలో చూసి దాన్ని కూడా అప్లై చేసేస్తారు. ఇంకా చెప్పాలంటే ట్రావెల్ కార్డ్స్ ఇవన్నీ నేను కరెక్ట్ గానే తీసుకుంటున్నానా, మిగతా వాళ్ళకంటే నేను ఎక్కువ కడుతున్నానా అని ఇక్కడ కూడా ఒక డౌట్ వస్తుంది అనమాట. సో అది కూడా చూసుకోండి. అండ్ ఇంకొకటి, అన్ని వీడియోస్ లో చెప్తాను, ఎవరైతే యూకేకి వస్తున్నారో వాళ్ళు ఆటో డెబిట్ లో పెట్టుకుంటే తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ ఇంకొకటి, స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటుంది, లాస్ట్ వీడియోలో చెప్పాను. యూనిడేస్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి మీ స్టూడెంట్ ఐడి కార్డు పెట్టుకొని. అండ్ మీకు అన్ని బ్రాండ్స్ లో 10% డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందులో ఉన్న వాటన్నిటికీ కూడా. అండ్ ఇంకొకటి, ఇక్కడ మాత్రం అక్టోబర్ అలా వస్తే మాత్రం మనకు బ్లాక్ ఫ్రైడే ఇలా వస్తుంది అనమాట. ఆ టైంలో అయితే మాత్రం 30 నుంచి 40%, 50% కూడా తగ్గిపోతాయి. సో క్లోత్స్ మీద, షూస్ మీద, అన్నిటి మీద కూడా. సో మీరు తీసుకోవచ్చు ఆ టైంలో అయితే మంచిగా ఇక్కడ. అదే పార్ట్ టైం జాబ్స్ విషయంలో
మీరు రాంగలోనే ఇవన్నీ చేస్తా ఉంటారు అనమాట. సెల్ఫ్ డౌట్ అనేది ఒకటి కొడతా ఉంటది ప్రతిసారి కూడా. సరే అది అయిపోయిద్ది, ఇంకా అక్కడితో అది మీరు ఎన్ఐలు చేస్తారు, డాక్యుమెంట్లు అన్ని చేసేసుకుంటారు, అది మంచిగా. అది అయిపోయినాక నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే పార్ట్ టైం జాబ్. అసలు మీరు దిగిన వారంకి 10 రోజులకి పార్ట్ టైం జాబ్ తెచ్చుకోవాలి, ఎట్లా ఎట్లా అని భయపడతా ఉంటారు అందరూ కూడా. విషయం ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇవన్నీ అవ్వడానికి నార్మల్గా టైం పట్టింది ఎవరికైనా కానీ. బట్ విషయం ఏంటంటే ఎన్ఐ వస్తుంది, ఎన్ఐ వచ్చాక మనకు తెలియదు అనమాట. అంటే ఎన్ఐని ట్రాక్ చేయడం ఇవన్నీ అయితే నాకు పెద్దగా ఐడియా లేదు, ఉంటాయేమో కానీ. బట్ మనకైతే మాత్రం డైరెక్ట్ ఎన్ఐ వచ్చింది అండ్ మన పోస్ట్ లో వచ్చేస్తుంది, మన ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. వన్స్ అది చేతికి వచ్చిందా అప్పుడు టెన్షన్ పడండి అవసరం అయితే. ఎందుకనంటే ఎన్ఐ రాకముందు టెన్షన్ పడినా ఏమీ ఉండదు అనమాట. అండ్ ఆ ఎన్ఐ చేతికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా టెన్షన్ పడకోకుండా ఏదున్నా కానీ డైరెక్ట్ గా వెళ్ళిపోయి అన్నిట్లో ట్రై చేస్తూనే ఉండాలి. పార్ట్ టైం జాబ్ దొరుకుతూనే ఉంటది. ఇంకా పార్ట్ టైం జాబ్ దొరికేంత వరకు ఈ డౌట్ అనేది ఉంటది అనమాట. మీకు పార్ట్ టైం జాబ్ అసలు ఎట్లా దొరికిద్ది అంటే మీరు ఎక్కడో ఒక దగ్గర బయట ఎతుకుతారు, లేదంటే మాత్రం ఇంకా మీరు వెబ్సైట్ లో అప్లై చేస్తారు, అఫీషియల్ వెబ్సైట్స్ లో. సో మీ సివి సెలెక్ట్ అయిందని చెప్తారు, ఇంకా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు అనమాట. పార్ట్ టైం జాబ్స్ కైనా ప్రొఫెషనల్ జాబ్స్ కైనా ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా పిలుస్తారు ఇక్కడ. సో వాళ్ళు ఏం అడుగుతారంటే వాళ్ళ కంపెనీ గురించి అడుగుతారు, ప్రొఫెషనల్ అయినా పార్ట్ టైం జాబ్ అయినా ఒకేలాగా అడుగుతారు. అంటే నీకేమేమి స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. అట్లా పర్సనల్ క్వశ్చన్స్ కొన్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు ఎంతూజియాజం ఎక్కడైనా కానీ మనం ఎలా కనపడాలంటే వీళ్ళు చూస్తే కొంచెం తీసుకోవచ్చు, లేదా వీళ్ళు చేయగలుగుతారు అనేలాగా కనపడాలి మనం. అప్పుడు మనల్ని వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో అట్లా ఇంకా పార్ట్ టైమ్ లో ఇంటర్వ్యూలు అయితే పెడతారు, మీరు సెలెక్ట్ అయినరా జాబ్ అయితే వస్తుంది. జాబ్ రాగానే ఆఫర్ లెటర్ ఇస్తారనమాట మీకు కొన్నిట్లలో అయితే. సో దాంట్లో ఆఫర్ లెటర్లు ఇవ్వంగలోనే మీకు కొంచెం ట్రైనింగ్ అయితే ఇస్తారు. జాబ్ లో అయితే మాత్రం కంపెనీస్ వాటిల్లో దేంట్లో అయినా ఇక్కడైతే వెళ్ళంగలోనే ట్రైనింగ్ ఇస్తారు. మిమ్మల్ని ఎమ్మటే చెయ్యమని చెప్పేసి ఏదంటారు, ప్రతిదానికైతే ట్రైనింగ్ ఇస్తారు అనమాట. సో ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని కొన్ని రోజులు అయితే ట్రైనీగా పెడతారు. సో ట్రైనీగా మీరు అట్టట్లో నేర్చుకుంటా ఉంటారు అనమాట. ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ చెప్పాలి చాలా ఇంపార్టెంట్ అయింది. ఒకవేళ మీరు పార్ట్ టైం జాబ్ లో ఉన్న పొజిషన్ నుంచి శాలరీ పెరగాలంటే పార్ట్ టైం జాబులల్లో మీరు చాలా చాలా ఎంతూజియాజంగా ఉండాలి, మీ కమ్యూనికేషన్ బెటర్ గా ఉండాలి జాబ్ లో. ఇంకొకటి అసలు మర్చిపోమాకండి, మీకు ప్రాహిబిషన్ పీరియడ్ ఉంటుంది అనమాట. జాయిన్ అయిన 3 months ప్రాహిబిషన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ పీరియడ్ లోనే మొత్తం మీది రాసుకుంటారు. దాని తర్వాత మీరు ఎంత ఏం చేసినా అంతగా అనిపించదు. కానీ 3 months లో మీరు మీ స్కిల్స్ కానీ మీ కమ్యూనికేషన్ కానీ మీరు ఏమన్నా చూపెట్టారా దాంట్లో మాత్రం అన్ని నోట్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి మీకు ప్రమోషన్ అనేది ఇస్తారనమాట. సో అందుకే వెళ్ళంగలోనే మీరు కొంచెం ఎంతూజియాజం చేయండి. అలానే ఎక్కువగా చేసినా కానీ కూడా అది కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనకు తెలుసు ఏదైనా లిమిటెడ్ గా ఉంటే బెటర్ గా ఉంటది అని చెప్పేసి. సో అంతే, మీకైతే ఆ జాబ్ లో అయితే అలా ఉండండి, ఇంకా అట్లయితే అయిపోతా ఉంటది. షెడ్యూల్ విషయానికి వస్తే వేస్తూనే ఉంటారు. అండ్ ఫస్ట్ లో అయితే మాత్రం మన టైమ్స్ అడుగుతూనే ఉంటారు. బట్ మనమైతే ఫస్ట్ లో రాగానే టైమ్స్ అన్ని డేస్ కి ఇచ్చేస్తా ఉంటాం, ఈవినింగ్స్ అలా యూనివర్సిటీ లేని డేస్ అన్నిటిని. ఎందుకనంటే జాబ్ మనల్ని సెలెక్ట్ చేసుకోవాలని, ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ ని బట్టి మనల్ని తీసుకోవాలని అనుకుంటారు కాబట్టి. సో ఇంకా మనం ఇచ్చేస్తాం టైం టేబుల్, ఫస్ట్ అయితే అయిపోతా ఉంటది. ఇంకా 3 నెలలు ఇంకా చెప్పాలంటే మాత్రం మీకు ఆల్రెడీ కూడా చెప్పిన ఎంప్లాయ్మెంట్ లెటర్ అడుగుతారు అనమాట. సో ఆ ఎంప్లాయ్మెంట్ లెటర్ అయితే మాత్రం యూనివర్సిటీలో తీసుకోవాలి. ఇంటర్నేషనల్ మెయిల్ ఉంటది అనమాట, ఇంటర్నేషనల్ సపోర్ట్ అని. సో వాళ్ళకి మెయిల్ చేసామని అంటే వాళ్ళు పంపించేస్తారు. సో దాన్ని ఈ పార్ట్ టైం జాబ్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడెప్పుడు 20 hours వర్క్ చేయాలో అవి వాళ్ళు చూస్తూనే ఉంటారు అనమాట, చెక్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకొకటి హాలిడేస్ టైంలో మీరు సబ్మిట్ చేశారనుకో ఎక్కువ వర్క్ చేయగలనని వాళ్ళు చెక్ చేసుకుంటా ఉంటారు. సో అంతా అయితే ఇట్లా లీగల్ గా ఉంటది అనమాట. ఇంకా తీసుకొని జాబ్ లో ఇట్లా అయిపోతా ఉంటది మీకైతే. ఇంకా షెడ్యూల్ విషయానికి వస్తే కొన్ని రోజుల తర్వాత మీరు మార్చేసుకుంటూనే ఉంటారు. ఒక 3 months 4 months 5 months 6 months అవుతూనే ఉంటది, మీకు అట్లనే గడిచిపోతా ఉంటది. సో అయిపోగానే ఆ తర్వాత ఇంకా మార్చుకోవచ్చు అనమాట, కొంచెం బెటర్ గా, ఇంకా బెటర్ గా. సో అప్పుడు మీరు మీ స్కిల్స్ అన్ని చూపెడతా ఉంటాయి, మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది ఒక 1 year కి అట్లా. అండ్ మీకు శాలరీ అయితే ఎక్కువ వస్తూ ఉంటది, అదే వేజ్ అనమాట. సో వేజ్ అయితే ఎక్కువ వస్తూ ఉంటది. ఇంకా అట్లయితే గడిచిపోతా ఉంటది పార్ట్ టైం జాబ్లు అయితే. కూడా పార్ట్ టైం జాబ్ అంటే మన దగ్గర జస్ట్ వెళ్ళేసి ఒకవేళ ఫార్మసీలో డిస్పెన్సరీగా చేస్తే మీరు ఓన్లీ డిస్పెన్స్ చేయడం రావడం ఇవన్నీ ఉంటాయి, స్టాక్ తీసుకోవడం అవన్నీ కూడా. బట్ ఇక్కడైతే ఎలా ఉంటది అని అంటే ఒకవేళ మీరు అన్ని చేయాలి. ఇప్పుడు కిచెన్ లో అయితే మాత్రం కిచెన్ లో మాప్ చేయాలి, డ్రై మాపులు చేయాలి, ఇంకా మాప్ చేస్తూ ఇంకా స్వీప్ చేస్తూ
ఇంకా అలాగే కుక్ చేయాలి, ఇంకా మేనేజ్ చేయాలి స్టాఫ్ లేనప్పుడు. సో ఇదంతా ఉంటదన్నమాట. సో అట్లయితే జరిగిపోతా ఉంటది. బట్ పార్ట్ టైం జాబ్ గురించి అయితే వచ్చిన కొన్ని రోజులైతే వరి అవ్వమాకండి. అండ్ ఇంకొకటి, మీరు ట్రై చేస్తే దొరికిద్దనమాట. ట్రై చేయి, కొంచెం ఆగిపోయినా ఏ పని అవ్వదు. ఓన్లీ పార్ట్ టైం జాబే కాదు, ఇక్కడ జాబ్ కూడా చాలా ప్లాన్ ఉండాలి. అలాగే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు మనం వెబ్సైట్లు ఓపెన్ చేసి ఏదో ఒకటి చూస్తూనే మనకు తెలుస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసు. బట్ అలా కాకోకుండా మనం వదిలేసామా, డైరెక్ట్ ఒకటి రోజు ఓపెన్ చేసి ఇప్పటికిప్పుడు అట్లా చేయాలంటే టైం అయిపోయినాక మనకు కుదరదనమాట. సో అందుకే ప్రతి విషయంలో కొంచెం చూస్తూ ఉండండి. అండ్ జాబ్స్ అయితే వస్తాయి చాలా వరకు కూడా. అండ్ రావట్లేదంటే ఒకవేళ కొన్నిసార్లు సిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది యూకేలో అయితే మాత్రం. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా చాలా సిటీస్లో కాంపిటీషన్లు ఉంటూనే ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఎడన్బ్రాలో కూడా కాంపిటీషన్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. అందరు కూడా వచ్చేస్తున్నారు, స్టూడెంట్స్ అందరు, తెలుగు వాళ్ళైనా మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పటికే ఇక్కడ. సో అదనమాట. ఇంకా చెప్పేది ఏంటంటే, పార్ట్ టైం జాబ్స్ అనేవి నిజంగా సఫర్ అవుతాము. అంటే ఒకవేళ పార్ట్ టైం జాబ్స్ రాకోకుంటే మాత్రం, ఎందుకనంటే రెంట్లు ఇవన్నీ కట్టుకోలేము. అండ్ ఇంకొకటి, నా గురించి మాట్లాడితే మాత్రం నేను కూడా ఫస్ట్ రాంగలోనే పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి కొంచెం అనిపిస్తూ ఉండేది. ఎట్లా ఎట్లా అసలు మనకి ఇక్కడ ఏం తెలియదు, అసలు ఎట్లా ఏం చేయాలి, పార్ట్ టైం జాబ్ అనేది సూపర్ మార్కెట్లలో ఎలా అప్లై చేయాలి, ఇట్లాంటి రెస్టారెంట్లలో ఎట్లా అప్లై చేయాలి, బయట ఉన్నాయి వెళ్ళి అడగాల, ఏం అర్థం కాలేదన్నమాట. సో మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ విషయంలో అఫీషియల్ వెబ్సైట్స్ లో అప్లై చేయండి. పార్ట్ టైం జాబ్స్ కి అయితే ఇండీడ్ లాంటి వాటిల్లో అప్లై చేస్తే మాత్రం రిజెక్షన్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి. సో అఫీషియల్ వెబ్సైట్ లో డిస్క్రిప్షన్ ని బట్టి సివిని ప్రిపేర్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ ని పెట్టండి. మీకు ఏ ఉన్నాయన్నీ అయితే. ఇంకా చెప్పాలని అంటే మాత్రం, డైరెక్ట్ గా బయట వెళ్ళండి. బయట షాప్స్ మీద చాలా వరకు పెడుతూనే ఉంటారు. అని మీరు తిరుగుతూ ఉంటే, మీరు ఏం లేదు నేను పార్ట్ టైం జాబ్ కోసమే తిరుగుతున్నా అని ఫీల్ అవ్వకండి. బట్ తిరుగుతున్నా కానీ అన్నట్టు సిటీ చూద్దాం అన్నట్టు తిరగండి. బస్సులో ఎలాగో బస్ పాస్ ఫ్రీనే కాబట్టి మనకంటే మొత్తం ఎన్నిసార్లు అయినా తిరగొచ్చు కదా, మంత్కి మనం పాస్ తీసుకుంటే. సో అలా తిరిగేసేయండి. ఎక్కడో ఒక దగ్గర బోర్డు పెడతారు, పెట్టిన చోట వెళ్ళి అడగండి. వాళ్ళు కూడా సివి అడుగుతారు చాలా వరకు, లేకుంటే ఆ మెయిల్ కి సివి సెండ్ చేయమంటారు. సో అప్పుడు మీకు లోకల్ స్టోర్లలో కూడా మీకు జాబ్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ కొన్ని మంత్స్ చేసేసుకొని, అవసరమైతే ఒక ఎక్స్పీరియన్స్ ఒక 3 months చేసేసి ఆ తర్వాత మీరు వేరే జాబ్ లోకి వెళ్ళిపోవచ్చు. మన ఇష్టం అనమాట ఏదైనా కానీ. ఒకవేళ మీకు నచ్చకోకుంటే 1 month 1 week 2 weeks లో కూడా వెళ్ళిపోవచ్చు ఆ జాబ్ నుంచి చెప్పేసి. దాంట్లో ఏముండదు. సో అట్లయితే ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి, పార్ట్ టైం జాబ్స్ ఎవరైనా, ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది అయితే చెప్తాను ఇక్కడ. ఎందుకనంటే ఏందంటే, అది చాలా మంది రిఫరెన్స్ అని అడుగుతున్నారు అనమాట. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు అయితే రిఫరెన్స్ అనేది అసలు నాకు తెలియని కూడా తెలియదు. అండ్ నేను ఏం చేసిన అంటే, నేనైతే నా ప్రయత్నం చేసిన, నా ట్రై చేసిన, ఫైనల్ గా నాకు నేనే సంపాదించిన జాబ్ అయితే పార్ట్ టైం జాబ్. అండ్ ఇంకొకటి, ఒకళ్ళ మీద చాలా వరకు డిపెండ్ అవ్వకపోవడం బెటర్ అని అనిపిస్తూ ఉంటది. ఎందుకనంటే మనది మనం ట్రై చేసుకుంటే వచ్చేస్తే మనకు దేనితో సంబంధం ఉండకోకుండా ఉంటది. అండ్ ఇంకొకటి, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు. ట్రై చేయండి. అంతగా రాకోకుంటే, మీకు అంతగా మంచిగా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటే మాత్రం మరి మీ ఇష్టం, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. కానీ నాదైతే మాత్రం ఇలా జరిగిందని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ ఎక్స్పీరియన్స్ ని. సో అదనమాట. ఇంకా చెప్పేది ఏంటంటే, పార్ట్ టైం జాబ్ దొరికినాక వేజ్ అయితే ఇక్కడ కొన్నిటికైతే వీక్లీ ఇస్తారు, కొన్నిటికైతే మాత్రం మంత్లీ చేస్తారు అనమాట. సో అవి రెస్టారెంట్ ని బట్టి, లేకుంటే సూపర్ మార్కెట్స్ బట్టి వాటిని అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి, నేను చేసే ప్లేస్ గురించి అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన ఎలా ఉంటది అని చెప్పేసి. మేనేజ్ అవుతున్నాయా మనీ అనేది అంటే, ఇక్కడ సర్వైవ్ అవ్వడానికైతే అవ్వచ్చు. కానీ కొన్నిసార్లు కొన్ని మన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇక్కడ అలాంటి టైంలో మనం అవ్వకపోవచ్చు కూడా, మన చేతి నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది అమౌంట్ అనేది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటివి అనేవి. ఇక్కడ ఖర్చులు పెట్టేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటి విషయంలో కూడా మనం ఎక్కువగా ఖర్చు పెట్టామా, ఇంకా ఒక్కసారి మన దగ్గర డబ్బులు అయిపోయా, పార్ట్ టైం జాబ్ అయిపోయినాయా అంటే ఇంక అంతే. ఎందుకంటే చాలా చాలా కష్టంగా ఉంటది. ఇంకా చెప్పేది ఏంటంటే, సో ఫస్ట్ నుంచే మీరు టెన్షన్ తీసుకున్నారు అనుకోండి, వచ్చిన కొత్త నుంచి ప్రతి ఒక్కదాన్ని ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ చేస్తా ఉంటే మెంటల్ గా చాలా చాలా డిప్రెసివ్ గా అయిపోతారు అనమాట ఇక్కడ ఉన్న వెదర్ కి. ఇంకా సో అసలు చాలా చాలా డిఫరెంట్ గా అయిపోతాం. మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనం మాటల్లో కూడా చెప్పలేము అనమాట. లైఫ్ లో ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయనిది అయితే ఇక్కడ ఉంటది. సో అందుకే ప్రతి దాన్ని ఎక్కువగా కాకోకుండా చాలా వరకు మెచ్యూర్ గా ట్రై చేయండి. అంటే ఎంత మెచ్యూర్ గా ఉన్న వాళ్ళైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు
కొంచెం ఆ డిప్రెసివ్‌గా అయిపోతా ఉంటది. ఈ వెదర్ వల్ల గావచ్చు, లేకుంటే ఇంకా వేటి వల్లైనా గావచ్చు ఎఫెక్ట్ పడతా ఉంటది. సో, అవన్నిటిని కొంచెం ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్ అయినా మన వల్ల అవుతా ఉండదు. ఇంకొకటేందంటే మనం ఇక్కడ సింగిల్‌గా వచ్చేస్తాం. మనకి చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. అంటే మనకి నువ్వు లేసి చేసుకొని తిను, లేకోకుంటే వెళ్లి స్నానం చేయి, లేకుంటే వెళ్లి పార్ట్ టైమ్ జాబ్‌కెళ్ళు, లేదు నువ్వు వెళ్ళాలి, వచ్చాక ఆ పని ఎప్పుడు చేస్తావు, ఈ పని ఎప్పుడు చేస్తావు అని అడిగేవాళ్ళు మనల్ని పేరెంట్స్ గాని ఎవ్వరూ ఉండరిక్కడ. అండ్ ఎంత ఫోన్‌లలో మాట్లాడుతున్నా ఓకేనే. కాకోకుంటే అంత దగ్గరున్నంత ఫీలింగ్ అయితే ఉండదనమాట. సో, అందుకే మీరు కొంచెం ఫోన్‌లు మాట్లాడుతూనే ఉండండి. కాకోకుంటే మాత్రం కొంచెం మనల్ని మనము ఎక్కువగా ట్రై చేస్తా ఉండాలి అన్నిటి మీద ఇక్కడైతే మాత్రం. సో, అక్కడే మనము చేయాల్సింది. ఎందుకంటే మనం లిమిటెడ్‌గా ఉంటాం ఇక్కడ. వీసా అనేది కొన్ని సంవత్సరాలే ఉంటది. సో, ఆ కొన్ని సంవత్సరాల్లో కష్టపడండి అని గాదు చెప్పేది. కష్టమైతే ఖచ్చితంగా పడాలి. కాకోకుంటే మాత్రం మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది హెల్త్ అవ్వచ్చు, లేకోకుంటే థింకింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఒకవేళ కొంతమంది అనుకోని సిట్యుయేషన్‌ల లేకోకుంటే మాత్రం చదువులల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం అంత మంచిగా చేసుండకపోవడం వల్ల ఇక్కడికొచ్చాక ఫెయిల్ గూడా అయితా ఉంటారనమాట ఎగ్జామ్స్. సో, ఫెయిల్ అయితే మాత్రం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడికొచ్చాక ఒక్కటే ఒకటి ఆలోచించేదేందంటే మీరు ఫెయిల్ అయ్యారా? అది మీ వెనకున్న తప్పో, మీకేదో అయ్యుండొచ్చు, మీకేదో తప్పయ్యుండొచ్చు, మీకేదో రాకపోయుండి ఫెయిలయ్యారు, మీ ప్రయత్నం జేసినా గాని అని అనుకున్నారా? ఏ ప్రాబ్లమ్ ఉండదు. దానికైతే మీరు నెక్స్ట్ టైమ్ పాస్ అవ్వగలుగుతారు మీ ప్రయత్నం జేస్తే. కాకోకుంటే మాత్రం మీరింకేదో వేరేగా జేసేసి ఫెయిల్ అయినరా, వాటికైతే ఇంగెవరు ఏం చెప్పలేమనమాట. ఎందుకంటే మనకి తెలియదు అలాంటివైతే ఇంకా. సో, జాగ్రత్తగా మీ ప్రయత్నం మీరు జేసుకుంటా ఫెయిల్ అవ్వండి, పాస్ అయితారు మళ్ళీ గూడా. ఫెయిల్ అయితే మాత్రం. సో, ఇట్లా జాగ్రత్తగా చేయండి. అండ్ ఇంకొకటి ఇంతకు ముందు వీడియోలలో ఎప్పుడూ చెప్తూనే ఉంటా. ఇక్కడికొచ్చాక మైండ్ అనేది చాలా చాలా డైవర్ట్ అయిపోతూ ఉంటది. ఎందుకంటే మనీ, 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 మనీ అని మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళందరినీ చూసి గూడా సో, మనీ సంపాదిచ్చేది ఎలా సంపాదిస్తున్నాం, ఎట్లా సంపాదించాలనేది ఆలోచించి అండ్ ఇంకొకటి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే తప్పులు జరిగిపోయినాక మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి చాలా చాలా టైం పట్టిద్ది. సో, అదనమాట. ఇదొకటైతే జాగ్రత్తగా తీసుకోండి. బట్ ఇక్కడైతే మాత్రం పార్ట్ టైమ్ జాబ్ దొరకడం చాలా చాలా కష్టంగా అయితా ఉంటది. బట్ ఒక్కసారి మీరు పార్ట్ టైమ్ జాబ్ కొట్టిండ్రా మీకు మాత్రం సర్వైవ్ అయితారు. కానీ మీ హెల్త్ ఇయన్నైతే మంచిగా చూసుకోవాలి. అంతే అన్నమాట. సో, మీరైతే ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు పార్ట్ టైమ్ జాబ్ దొరికితే. బట్ పార్ట్ టైమ్ జాబ్ దొరకలేదా అంటే మాత్రం అసలు ఆ టెన్షను, ఆ థింకింగ్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటది. సో, వీలైనంత మటికి మీకు జాబ్ దొరకట్లే అంటే అప్పుడు మీరు ఎంచుకోండి. అంటే రిఫరెన్స్‌లో ఏయో చెప్తున్నారు గదా! సో, అలాంటివి ఎంచుకోండి మరి దొరకని టైంలో. సో, ఎందుకంటే అప్పుడు మీకు కొంచెం బెనిఫిట్ అయితది. ఫస్ట్ అయితే మీ ప్రయత్నం మీరు జేసుకోండి. అదనమాట చెప్పేదైతే మాత్రం జాబ్స్ విషయంలో.